ఈరోజు పార్టీని నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఈరోజు హరీష్ రావు బర్త్డే అనుకుంటా. హ్యాపీ బర్త్డే హరీష్ రావు. మీ బావతో ఉన్న ప్రమాదం నీకు తెలిసి ఏ విధంగా ముందుకు పోవాలనో ఒక ప్రణాళికబద్ధంగానే ముందుకు పోతున్నావు. దానికి కేసీఆర్ని అడ్డం పెట్టుకుంటున్నావు. నా దృష్టిలో తెలంగాణ విషయంలో కేసీఆర్ ఒక రాజీ నాయకుడు. ఎందుకంటే అది భారత రాష్ట్ర సమితి. భారతదేశానికి విస్తరించాలనుకున్న ఆ నాజీ కాస్త రాజీ పడి మళ్ళీ వెనుకకు వచ్చే పనిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలోనే కవిత మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నది. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ నామ కబ్జా చేసింది. ఇప్పుడు ఇది ఒక పంచాయతీ. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలోనే 3 ముక్కలాట. కేసీఆర్ అలిగి పండిండో తెలియదు, లేదంటే మీరు రావద్దని చెప్తే రావట్లేడో తెలియదు, కానీ ఒక లీడర్లెస్ పార్టీగా ఇలా బీఆర్ఎస్ అవతరించిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. సరే, మిత్రుడు చాలా అంశాలు స్పృశించిండు కాబట్టి ఫ్యూచర్ సిటీ మీద మాట్లాడుతున్నాడు. ఫ్యూచర్ లేని నాయకులకే ఫ్యూచర్ సిటీ కనబడదు. మొన్న కూడా చెప్పినాం, 14,000 ఎకరాలు మీరు సేకరిస్తే ఆ సేకరణకు సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్, గ్రీన్ ఏదైతే జ్యుడిషియరీ ఉందో హజార్డస్ కంపెనీస్ను నగరంకు పక్కన పెట్టకూడదని చెప్పేసి ఎప్పుడో దాన్ని పక్కన పెట్టిండ్రు. సరే, మనోడు అప్డేట్ ఉంటాడు, జర ఏదో దీంట్లో అనే అందరు అంటుంటే నేను వింటుంటా. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కూడా సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ అదే ప్రాంతంలో రాబోతున్నది. ఫ్యూచర్ సిటీ అని ఊరికైనా మీరు ఫార్మాకు తీసిన భూమిని ఫ్యూచర్ సిటీ అని పెట్టడానికి కాదది. టాప్ అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో టాప్ 100 కంపెనీస్ రావడమే లక్ష్యంగా దాన్ని మీరనుకున్న పరిధే కాదు, అది ముచ్చెర్ల పరిసర ప్రాంతాలే కాదు, అది దాని ఎక్స్టెన్షన్ కూడా ఉంది. దానికి ఆంధ్ర ఏదైతే గ్రీన్ ఛానల్ ఉందో, రోడ్ ఉందో, బందర్కు డ్రై పోర్ట్ గతంలో మీ డాడీ చెప్పి మర్చిపోయింది. అది చాలామంది నేను ఎవరో చెప్తున్నారు, దానికి బూరుగుపల్లి రామకృష్ణరావు భవన్ అని అదే రోడ్ అని పెడితే కూడా మంచిదనే సూచనలు ఇస్తున్నారు. మీకు ఫ్యూచర్ గురించి ఏం ఆలోచన లేదు కదరా బాబు, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నీ విజన్ డాక్యుమెంట్, సరే నువ్వు ప్రతిపక్ష నాయకుని కాదు, పార్టీ ప్రెసిడెంట్ కాదు, ఏదో మనోళ్ళు మన మీడియా మిత్రులు కొంచెం ఏదో మనోని లేపుదామన్న ఉద్దేశంతో పెట్టినా కూడా ఫ్యూచర్ అనేది ఒక పార్టీకి, ఇప్పుడు నువ్వు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్ని నియోజకవర్గాల్లో పోయి రాయ ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ తిరుగుతున్నావు. నీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పితే రేపు హైదరాబాద్ని ఏం చేద్దామనేదో లేకపోతే తెలంగాణని ఏం చేద్దామనే విజన్ డాక్యుమెంట్ ఏం లేదు నీ దగ్గర. ఎందుకంటే నీకు ఫ్యూచర్ ఉందో లేదో మిత్రుడు రవికాంత్ అనుకుంటా చెప్పింది, రేపు నువ్వు కేంద్రంలో మంత్రిగా పోవడానికి కూడా అవకాశం ఉంది, నాకు హై సోర్స్ ఉందనంటే ఏమో ఆయన స్క్రిప్టు ఎవరో మంచిగా రాసి మంచి సినిమా తీస్తే బాహుబలి కంటే హిట్ అయిద్దని అంటున్నాడు. మీకు పొత్తు కోసం 60-40 70-30 అనే దగ్గరనే తకరారు ఉంది. అంతకు మిక్కిలి ఇంకేం మిగిలి లేదు. కాషాయం గులాబీ లేదంటే కమలం గులాబీ పువ్వు 2 కలిసే ఉన్నాయి అనేది చరిత్ర నుంచి వస్తున్న వాస్తవం కదా, ఇది ప్రూవెన్ కదా. కాబట్టి ఇంకేదో నంగనాచి ముచ్చట్టు చెప్పి నేనేదో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా అన్నట్టుగా, నీకంటే ముందు మీ బావ ముందు ఉండాలని పోయి ఆయన అగ్రిమెంట్స్ కుదుర్చుకొని వస్తున్నారు. మరి నా సంగతి ఏంది, ఆయన ఏమో చేస్తారట అని చెప్పేసి సీక్రెట్ మీటింగ్స్ అని పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఫ్యూచర్ లేని పార్టీకి నాయకులుగా మీరు వెలుగొందాలనుకున్నా లీడర్లెస్ పార్టీగా ఉండడం అనేది మీకు దురదృష్టకరం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు తురుపు మొక్క కలుపు మొక్క అని చెప్పుకుంటూ తిరగొచ్చుగాక. ఇలా కేసీఆర్ బయటికి ఎందుకు రాడంటే 100 ముచ్చట్లు చెప్తారు, రాజరికమా ఏది నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి? ఆ పదవి ఎందుకు తృణప్రాయంగా తీసిపడేయి. వెనకటికి ఆయన చెప్తుండే కదా, నేను తెలంగాణ కోసం నా పదవులను త్యాగం చేసిన ఎమ్మెల్యేలకు రాజీనామా చేసిన, ఎంపీలకు రాజీనామా చేసిన అని చెప్పి. చలో కేసీఆర్, ఒకవేళ నువ్వు తురుపు ముక్కవే అయితే తెలంగాణ కోసం మల్లగొట్టాడుతు నీది నువ్వు రాట్లేవు కాబట్టి నీ ప్రతిపక్ష నాయకుని హోదాకు రద్దు చేసి నీ కొడుక్కొని అల్లుని కొయ్యి, అట్లా చేత కాదు. తురుపు ముక్క ఎట్లయితాడు, పిరికి ముక్క అవుతాడు.
తురుపు ముక్కగాడు పిరికి ముక్క పదవి పోతే మళ్ళీ ఎవడు వచ్చి కబ్జా చేస్తే నాకు ఇస్తారో ఇయ్యరో అని చెప్పి ఆయనకు అదొక ఆశ ఉన్నంతకాలం నడుస్తుంది కదా అని. ఇలా బాజాప్తా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏదైతే మీ పార్టీ పని అయిపోయింది అని ఎంత ధీటుగా చెప్తున్నాడో 2034 వరకు నేనే అని ఎందుకు చెప్తున్నాడో కనీసం ఆ బుర్రకు కొంచెం అర్థం కూడా కాకపోయా.